హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరవ్ స్మార్ట్ ఛానల్. ఆల్రెడీ 7 గంటలకి మనం మోడల్ పేపర్ 7 అనేది అనాలిసిస్ చాలా బాగా చేసామండి. ఇప్పుడు 8 గంటలు అయిపోయింది. ఇప్పుడు 8 గంటలకి మోడల్ పేపర్ 8 అనేది అనాలిసిస్ చేద్దామండి ఈరోజు. సో ఇంకా 9 గంటలకి మోడల్ పేపర్ 9 అని అనాలిసిస్ చేస్తామండి. సో రేపు మటుకు మనకి 6 పేపర్లు ఉంటాయండి. ఒక మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ పేపర్స్ 5, అది 2015, 2016, 2017, 2018, 2019. సో ఈ 5 ప్రీవియస్ పేపర్స్ కనుక మీరు చూసినట్లే అందులోని బిట్లే నెంబర్స్ మ్యాచ్ వస్తాయండి. కనుక ఈ 5 ప్రీవియస్ పేపర్స్ మనకి ఎట్టి బస్సులో కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఆ 5 ప్రీవియస్ పేపర్స్ చూడండి. అదేవిధంగా ఈ మోడల్ పేపర్ 10s కూడా చూడండి. అదేవిధంగా ఎల్లుండి మీకు నేను తయారు చేసిన 2 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖచ్చితంగా. సో అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇంకా అప్లోడ్ అవుతున్నాయి, అవి ఎడిటింగ్ అవుతున్నాయి. సో కనుక మీరు కనుక ఈ 21 days కోర్సు బాగా విన్నట్లయితే, బాగా రివిజన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు డబుల్ డిజిట్ అయితే ర్యాంక్ వస్తుంది. సింగిల్ డిజిట్ కూడా రావచ్చు. కనుక గవర్నమెంట్ సీట్ కూడా రావచ్చు. సో మీ యొక్క క్యాస్ట్ బట్టి ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ మంచిదైతే సో మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ కూడా వస్తుంది, మీకు రిజర్వేషన్ కనుక బాగా ఉన్నట్లయితే. సో ఈ విధంగా మీకు 21 daysలో పాలిసెట్ కోచింగ్ అనేది ఈజీగా ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాను. సో కనుక ఇంకా ఆలస్యం చేయగానే ఈరోజు మోడల్ పేపర్ 8 అనేది స్టార్ట్ చేద్దాం. HCF of 306 and 657. సో హైయెస్ట్ నెంబర్ మిడిల్లో ఉండాలండి, లీస్ట్ నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో 306 2 612. సో 657లో 612 తీస్తే 45. ఇప్పుడు ఈ 306 ఇట్ సైడ్ వస్తుంది. సో 45 6 270. సో 306లో 270 తీస్తే 36. ఈ 45 ఇట్ సైడ్ వస్తుంది. 36 1 36. సో అప్పుడు 9 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే ఈ 36 ఇట్ సైడ్ వస్తుంది. 9 4 36. సో ఆన్సర్ 9. P/Q ఫార్మ్ ఆఫ్ 15.265. సో 15.265 నేను రాయొచ్చు 15,265/1000. ఇప్పుడు మనకి దీన్ని ఓన్లీ ఒక 5 టేబుల్తో క్యాన్సిల్ చేసి చాలండి. 5 2 0 0. నెక్స్ట్ 5 3 5 0, 5 5 530. సో ఆన్సర్ 3053/200. చూడండి, మనకు ఒక ఫార్ములా ఉంది, a పవర్ log x బేస్ a ఈజ్ ఈక్వల్ టు x. సో ఇప్పుడు అదే ఫార్ములాలో ఉంది, ఇక్కడ పవర్ ఇవ్వాలండి. సో 5 పవర్ log of 5 పవర్ 7. సో బేస్ 7 బేస్ 5 అంటే అదే ఫార్ములాలో ఉంది కనుక ఆన్సర్ 7. √3 + 2√3 - 3√3. సో √3 + 2√3 అంటే 3√3 అండి. 3√3 - 3√3 అంటే 0. సో క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డినోట్స్ ద ఐడెంప్టెంట్ లా. ఐడెంప్టెంట్ లా అంటే మనకి ఏది తీసుకుంటే మళ్ళీ ఎదురు రావాలండి. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అది కూడా ఐడెంప్టెంట్ లా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉంటే అప్పుడు A - B అంటే అదేంటి, ఏలోనే ఉండాలి బీలో ఉండాలి. అది తప్పు కదండి. కనుక పై సెట్, నల్ సెట్. ఇఫ్ A ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ B అంటే ఏలో ఉన్నవి బీలో ఉండకూడదు, అంటే ఏలో ఉండాలి బీలో ఉండకూడదు, అంతే కదా. సో సెకండ్ ఆప్షన్. ద కర్వ్ రిప్రజెంటింగ్ y ఈజ్ ఈక్వల్ టు x² + 4x + 4 కట్స్ x యాక్సిస్ ఎట్. ఇప్పుడు ఈ x² + 4x + 4 అంటే a + b హోల్ స్క్వేర్ అండి అది. సో x + 2 హోల్ స్క్వేర్. సో a + b హోల్ స్క్వేర్, a² + b² + 2ab. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని x + 2 × x + 2 రాసుకోవచ్చు. అంటే x ఈజ్ ఈక్వల్ టు -2. x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే y మనం ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం కనుక -2, 0 అంటే x యాక్సిస్ని -2, 0 దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్. అసలు జీరో పాలినామియల్ అంటే అన్ని జీరోస్ ఉంటాయి కనుక అక్కడ మనకి ఎక్స్లో ఉండవు. సో డిగ్రీ ఉండదు కనుక నాట్ డిఫైన్. డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ ఇస్ నాట్ డిఫైన్. సొల్యూషన్ ఆఫ్ దిస్ 2 ఈక్వేషన్స్. ఎప్పుడైనా సొల్యూషన్ అడిగారంటే 4 ఆప్షన్స్లో వేసేలా. సో ఇక్కడ నేను 3 4 ఉంది కదా, చూడండి 3 2 6, 6లో 4 తీస్తే 2. నెక్స్ట్ 4 3 12, 12 + 3 15. అంటే 4th ఆప్షన్ బై సీయింగ్ ఓన్లీ. అంటే ఈ 4 ఆప్షన్స్లో నాకు ఇదే నాకు అవుతుందని అనిపించింది. సో చేశాను, మైండ్లో చేశాను. సో ఆన్సర్ 4th ఆప్షన్. ax + by = c, దెన్ y = చూడండి ఇక్కడ మనకి by = c - ax అవుతుంది. అప్పుడు y = c - ax/b కనుక ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ AD ఈజ్ నాట్ ఈక్వల్ BC దెన్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఎప్పుడైనా నాట్ ఈక్వల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మనకి కన్సిస్టెంట్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట. సో ఆన్సర్ యూనిక్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ చేసుకుంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, దాన్ని యూనిక్ అంటారు అనమాట. ఇఫ్ ద ఈక్వేషన్ x² + 4x + k ఈజ్ యాజ్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. ఎప్పుడైనా రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే డెల్టా > 0 అవుతుంది. అంటే b² - 4ac > 0 అంటే 16 - 4k. b² అంటే b అంటే 4 కదండి, 4² అంటే 16 - 4k > 0, 16 > 4k, 4 1 4 4. సో 4 > k, 4 > k అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, k < 4 అంటే k వాల్యూ 4 కన్నా తక్కువ అని అర్థం అన్నమాట. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్. ఇప్పుడు దీనికి డెల్టా ఫైన్ చేస్తే మనకి ఖచ్చితంగా <0 వస్తుంది. అంటే మీకు వచ్చిన వాల్యూ అనేది మైనస్లో ఉంటుందండి. మైనస్లో వచ్చిందంటే డెల్టా <0 కనుక ఇమాజినరీ. చాలా పెద్ద సమ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో కనుక డెల్టా <0 అయితే ఇమాజినరీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్రెడీ నేను పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇది. సో మనకి x² లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ కూడా x² వస్తుంది. సో x² క్యాన్సిల్ అయితే ఓన్లీ x టర్మ్స్ ఉంటాయి. దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనం. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్. చూడండి మన 2014తో క్యాన్సిల్ అవుతుంది. 2014 2014 2014 2014
4 కనుక x square minus 4 is equal to 0, x square is equal to 4, x is equal to plus or minus 2 కనుక ఆప్షన్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ మే ది గ్రాఫ్ ఆఫ్ x square plus 1. x square plus 1 గ్రాఫ్ కావాలండి. అప్పుడు మనకి దీన్ని y is equal to 0 అనుకుంటే x square y is equal to నేను 1 తీసుకుంటే అప్పుడు ఏమవుద్ది 1 is equal to x square plus 1 1 క్యాన్సిల్ x is equal to 0 వస్తుంది. సో x is equal to 0 తీసుకుంటే y is equal to 1. సో అంటే ఇక్కడ 4 గ్రాఫ్లో x is equal to 0 తీసుకుంటే y is equal to 1 అనేది ఒక సెకండ్ ఆప్షన్లో ఉంది కనుక సో సెకండ్ ఆప్షన్. మిగతా ఎక్కడ కూడా లేదు, అన్ని కూడా 0 0 0 0 ఉన్నాయి కనుక సెకండ్ ఆప్షన్. 8y square is equal to 6y minus 1 దెన్ y is equal to ఇది మనకి ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం చేసుకోవాలని నేను సెకండ్ ఆప్షన్ వేస్తున్నాను చూడండి. 8 into 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ఈజ్ ఈక్వల్ టు 6 into 1/2 minus 1. 4 1 4 2 అంటే లెఫ్ట్ సైడ్ 2 వచ్చింది, రైట్ సైడ్ కూడా 2 1 2 3 3 minus 1 సో 2 అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 2 2 వచ్చింది కనుక ఆప్షన్ 2. మిగతా ఏది కూడా రాదండి చూడండి, ఎందుకంటే 1/2 అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకెక్కడ లేదు, అది లాజిక్ మాట. ఇన్ ఏపీ x - 7 x - 2 x + 3 అండ్ సో ఆన్ 15 10. ఇప్పుడు ఎక్స్ లేవనుకోండి, ఎక్స్ లేకుండా మనం చేసుకుందాం. సో -7 -2 + 3 అంటే అన్నిటికీ 5 కలుపుతున్నాడు. 8 15 13 18 23 28 33 38 43 48 53 58 63 ఇది రాసుకోవడం ఈజీ అండి. ఫార్ములా వేసుకొని అన్నీ చేసుకునే బదులు ఇప్పుడు కౌంట్ చేసుకుంటే 15 ఏమి వచ్చింది 63 కనుక ఎక్స్ మనం తీసాక ఎక్స్ యాడ్ చేయలేదు కనుక x + 63 ఇస్ ద ఆన్సర్. a - b అడుగుతున్నాడు. సో a - b అంటే ఏలో ఉండాలి, బీలో ఉండకూడదు. ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే బీలో లేదు, బి డాష్లో ఉంది కనుక ఏలో ఉండాలి, బీలో లేదు కనుక రెండింటి కూడా కరెక్ట్ ఆన్సర్. a - b ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. జామెట్రిక్ మీన్ ఆఫ్ 4, 9. 4, 9 అంటే మనకి ఏంటంటే √4 into 9 అండి. సో 4 9 36, √36 అంటే 6 సో సెకండ్ ఆప్షన్. 3, 6, 12, 24 and so on. r is equal to a2/a1 so 6/3 3 1 3 2 ఆన్సర్ 2. a 1, 1/2, 1/4, 1/8 and so on. a5 అంటే మనకి తెలుసండి a into r power n - 1. సో a అంటే 1, r అంటే 1/2 all to the power of 4. 5 అడిగారు కనుక 4 సో 1/16 is the answer. If 2, 7 6, -3 then pq is equal to pq gradient of pq అంటే ఏం లేదండి మనకి అది y2 - y1 x2 - x1 that is the slope of a line. సో -3 -7 అంటే -10 న్యూమరేటర్, 6 - 10 అంటే 4 డినామినేటర్. సో -10/4 అంటే -2.5 is the answer. ABC ఆర్ దెన్ ద ట్రయాంగిల్ ABC. సో ఇది స్కాలిన్ ట్రయాంగిల్ వస్తుందంటే మీరు AB కట్టండి, BC కట్టండి, AC కట్టండి, మొత్తం కూడా మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. లేదంటే షార్ట్ కట్ ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పాను కదండి. సో x యాక్సిస్ y యాక్సిస్ వేసుకొని ఈ పాయింట్స్ అందులో డినోట్ చేసుకుంటే మనకి ఆ ట్రయాంగిల్ నీట్గా డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది పక్కన. సో చేసుకోవచ్చు అనమాట. ద పాయింట్ -1, 6 డివైడ్స్ ద లైన్ జాయిన్ ఇన్ ద రేషియో. ముందు ఈ 2 పాయింట్స్ రాసేయండి, మధ్యలో -1, 6 రాసేయండి. నేను చెప్పాను కదా. సో చూడండి 10 - 6 is to 6 - of -8. 10 - 6 అంటే ఎంత వస్తుందండి? సో 4 వస్తుంది. 6 + 8 ఎంత వస్తుంది? 14 వస్తుంది. 2 2s 2 7s 2/2 is to 7 వచ్చింది. ఇప్పుడు ఈ 7 ఇట్స్ తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది 2/7 is to 1 కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. చూడండి ఈజీగా వచ్చింది. If these 4 points are vertices of a parallelogram in order then the value of x and y respectively. సో రాసుకుంటే మనకి మిడ్ పాయింట్స్ మనకి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి ప్యారలలోగ్రామ్లో కనుక మిడ్ పాయింట్స్ ఫైండ్ చేశాను. మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తే అప్పుడు x వాల్యూ 6 వచ్చింది, y వాల్యూ 3 వచ్చింది. సో x1 + x2 y2 y1 + y2 y2 అక్కడ మన ప్లేస్ ఉంటుందని ఆ ప్లేస్లో చేసేలేము. మీరు ఎట్టి బస్సులో కూడా కింద రఫ్ ప్లేస్ ఉంది కదా, కింద రాయడం, లాస్ట్ పేజ్లో రఫ్ పేజ్ ఉంది అక్కడ రాయడం చేయొద్దు. ఎప్పుడైనా అలా చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇవే నెంబర్స్ మళ్ళీ అక్కడ రాయాలి. సో పేజీ తిరగేయాలి, ప్రతిసారి పేజ్ తీస్తే ఆ టైం అనేది కొన్ని సెకండ్లు అనేది మనకి నిమిషాలు అవుతుంది, కొన్ని నిమిషాలు గంటలు అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద 2 end points ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ దెన్ ద ఇట్స్ సెంటర్ కావాలంటే ఏం చేయాలంటే x1 + x2/2 y1 + y2/2. సో 2 - 6/2 అంటే -4/2 అంటే -2, -2 + 6 అంటే 4, 4/2 అంటే 2. ఇన్ దిస్ ఫిగర్ ఫైండ్ ద x వాల్యూ. చూడండి x/22 is equal to 14/24. సో మనకి 2 11s 2 12s నెక్స్ట్ 2 6 2 7s 77/6. సో ఆన్సర్ మనకి 12.53 వస్తుంది. స్ట్రైట్ యాంగిల్ మీన్స్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees అండి. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ ABC ఎక్స్ వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసండి. AO/OC is equal to BO/OD చాలా ఫేమస్ ఇది ట్రెపెజియం. సో ఇప్పుడు ఇందులో మనకి x + 5 x + 3 is equal to x - 1/x - 2. సో ఇప్పుడు నేను అందులో సెకండ్ ఆప్షన్ వేస్తున్నాను. సో 7 + 5 అంటే 12, 7 + 3 అంటే 10. అదేవిధంగా 7 - 1 అంటే 6, 7 - 2 అంటే 5. సో చూడండి మనం 2 5s 2 6 అంటే ఇట్స్ 6/5, అటు సైడ్ కూడా 6/5. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇది మనకి ఈజీగా తెలిసిపోతుంది అంటే మన మైండ్లోనే చేసేవచ్చు. అప్పుడు ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకుంటాం అంటారు. నెక్స్ట్,
If diameter is equal to 17, then radius is equal to 17/2, that is 8.5. Area of the square is 64, then the perimeter. Area of the 64 and a square is equal to 64, a is equal to 8. మన perimeter 4a కనుక 4 into 8, 4 8 is 32. Area of the ring, pi into capital R square minus small r square. గుర్తుపెట్టుకోండి. Volume of hemisphere 2/3 into pi r కి మనకు తెలుసు. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ పై ఆర్ఎల్ ఇది కూడా తెలుసు. ఎవాల్యుయేట్ sin 45 cos 45, sin 45 అంటే 1/2 ప్లస్ cos 45 అంటే 1/2, 1/2 1/2 2/2, 2/2 అంటే రేషనలైజింగ్ చేస్తే √2 కింద రూట్ ఇంటూ √2 అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ √2. Secant A plus tan A into 1 minus sin A. సో secant A plus tan A into 1 minus sin A ఏదైనా ఒక వాల్యూ 30 degrees కానీ 45 degrees కానీ 60 కానీ తీసుకుంటే మనకి cosecant A వస్తుందండి, ఇది ఆన్సర్. నెక్స్ట్ cos 36 into cos 72 into cos 54 into cos 18 into cos 90. cos 90 జీరో కదా, జీరో అంటే ఎనీథింగ్ జీరో, అంతే లాజిక్, ఇంకేం లేదు. √1 minus sin square, 1 minus sin square అంటే మనకి cos √cos square theta వస్తుంది. సో √square క్యాన్సిల్ అయితే cos theta ఆన్సర్. మనకి మైనస్ cos theta ఇచ్చాడు అంటే ప్లస్ ఆర్ మైనస్ cos theta వస్తుంది కనుక మైనస్ cos theta. ప్లస్ ఆర్ మైనస్లో ఉంది మైనస్ cos theta కనుక మైనస్ cos theta. హైట్ ఆఫ్ ది టవర్ ఇస్ 1200 meters when the sum of angle of elevation is 30 degrees, then the length of the shadow 30 degrees కనుక మనకి tan 30 తీసుకుంటే 1200/L అవుతుంది. సో tan 30 is equal to 1/√3 is equal to 1/1200/L. L అట్ సైడ్ వెళ్తే ఈ √3 ఇటు వస్తుంది. L is equal to 1200√3. సో ఆన్సర్ 1200√3. P of x is equal to 0.2, then P of x bar. సో 0.2కి ఎంత యాడ్ చేస్తే 1 అవుతుంది, 0.8 యాడ్ చేస్తే 1 అవుతుంది కనుక 0.8 is the answer. మళ్ళీ అదే ఆప్షన్స్ రిపీట్ అయిపోయి, సో ఆన్సర్ 0.8. నెక్స్ట్ A letter is chosen from the word congratulations. What is the probability of vowel? సో మనకు మొత్తం వోవెల్స్ ఇందులో 6 ఉన్నాయండి. రిపీట్ అయినా సరే మళ్ళీ అది కౌంట్ చేయాలండి. 6 వోవెల్స్ ఉన్నాయి, మొత్తం 15 ఉన్నాయి. సో 3 2s are 3 5s, ఆన్సర్ 2/5. A bag contains 12 pens, 3 books and 7 sharpeners. What is the probability of drawing a pen? పెన్లు మనకి 12 ఉన్నాయండి, మొత్తం 22 ఉన్నాయి. సో మనకి 2 6s are 2 11s, ఆన్సర్ 6/11. From a month of August, whose first day is Tuesday, a day is selected. Find the probability of that day is selected is not Tuesday. సో ఆల్రెడీ ఆగస్ట్లో మనకి ఫస్ట్ డే ట్యూస్డే వచ్చిందంటే 5 మనకి ఖచ్చితంగా ట్యూస్డేస్ వస్తాయండి, ఎందుకంటే ఆగస్ట్లో 31st డే కనుక. సో 5 ట్యూస్డేలు అంటే ఆ ట్యూస్డే అవ్వకూడదు అన్నట్టు. ట్యూస్డే అవ్వకూడదంటే మిగతా ఏవైనా అవ్వచ్చు. మిగతా మనకి ఆ ట్యూస్డే 5 తప్పిస్తే మనకి 26 ఉంటాయి. సో మొత్తం 31 days ఉంటాయి. 31 daysకి సో 26 ఫేవరబుల్. సో 26/31 is the answer. Median of this one, మనం ఈ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో మన మైండ్లో అనుకొని చేసి వచ్చింది. చూడండి 18 అనేది ఫస్ట్ 10 అనేది ఫస్ట్ నెంబర్ అవుతుంది, 18 అనేది సెకండ్ నెంబర్ అవుతుంది, 26 అనేది థర్డ్ అవుతుంది. మొత్తం 5 ఉన్నాయి కనుక థర్డ్ అనేది మీడియన్. యావరేజ్ ఆఫ్ x+1 ఐటమ్స్ ఈజ్ x-1, దెన్ ద టోటల్ సమ్ ఆఫ్ ది ఆల్ టైమ్స్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కనుక x+1 into x-5, a+b into a-b, a² - b². ద ఓగి కర్వ్ అంటే ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండి. అది లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో ఆల్రెడీ నేను షార్ట్ కట్ చెప్పాను కదా, ఆ షార్ట్ కట్ మీరు ప్రకారం చేసుకుంటే 63.5 వస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లోను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లోను కూడా చూస్తారు. ద రేంజ్ ఆఫ్ దిస్ నెంబర్స్, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ ఇక్కడ మనకి 42, లోయెస్ట్ వాల్యూ 3, సో 39 ఇస్ ద ఆన్సర్. ఈ సమ్ ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఇది పైకి వెళ్తే మనకి బేస్ ఏబీ అవుతుంది, ఇక్కడ కూడా పైకి వెళ్తే బేస్ ఏబీ అవుతుంది. సో మనకి లాగ్ ఏబీసీ బేస్ ఏబీ అంటే 1 ఆన్సర్. ఇఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ దిస్ వన్, దెన్ ఆల్ఫా బీటా జీరోస్, దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మైనస్ డీ బై, ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామిల్, దెన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. చూడండి a² + b² ఈజ్ ఈక్వల్ టు a+b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో a+b హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఏంటి 5² అంటే 25. ఇక్కడ 2 6 are 12, 25లో 6, 25లో 12 తీస్తే 13 ఇస్ ద ఆన్సర్. ద 2 lines ఆర్ డాష్ లైన్స్. మనకి ఎప్పుడు కూడా ఈ ఫార్ములా వేసుకోవడం ఇంకా ఈజీగా వస్తుంది. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ 7/c2. a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ 7/c2 అంటే ప్యారలల్ లైన్స్ అండి, ప్యారలల్ లైన్స్. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద స్క్వేర్ నెంబర్ టు బి యాడెడ్ ద స్పేస్ గివెన్ ఇన్ ద ఈక్వేషన్ గివెన్. ఇది మనకు ఒక కంప్లీట్ స్క్వేర్ అవ్వాలంటే 13కి ఎంత యాడ్ చేస్తే మనకి 49 అవుతుంది, 36 అంటే నెక్స్ట్ నెంబర్ అనమాట. సో 49 అంటే కనుక 7². ఇక్కడ కూడా మనకి a² + 2ab + b² వస్తుంది. చూడండి x² + 2 × 6x + 6² కనుక అంటే మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది b వాల్యూ 6 అని. 6² కనుక 36. సో 36 అనేది మనం యాడ్ చేయాలి. ద 6th టర్మ్ ఆఫ్ ది సిరీస్, 6th టర్మ్ ఇది మనకి జీపీ అండి. సో 6th టర్మ్ అంటే a × r⁴. సో a అంటే 3, r అంటే 1/3, 1/3 whole to the power of 5. సో ఒక 3 క్యాన్సిల్ అయితే 1/3/4, 3/4 అంటే 3 3s are 9, 3s are 27, 27 3s are 81. 81 is the answer. 1/81 is the answer. If PQ then the gradient, ఇందాల ఆల్రెడీ చెప్పుకున్నాం అండి. gradient అంటే మనకి ఇందాల 7 గంటల వీడియోలో y2 - 1/x2 - x1
అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే గ్రేడ్ అంటే సో -10/4 అంటే 4 2s are 8 4 2s are 8 అంటే 2 ఉంటుంది 20 అవుతుంది 4 5s are 20 సో 2.5 -2.5 ఇస్ ద ఆన్సర్. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అండి టైలర్స్ థియరం x/x - 2 = x + 2/x - 1 సో మనకి ఆన్సర్ 4 వస్తుంది. 3 4 5 ఆల్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇట్ ఈస్ చూడండి 3 4 5 సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నారు కనుక 3² + 4² = 5² అవుతుంది 3² అంటే 9 4² 16 9 + 16 = 25 సో 25 = 25 ఇది పైథాగరస్ థియరం కనుక సో పైథాగరస్ ఉన్నది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కనుక ఆన్సర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. If theta is equal 60, r is equal to 2.1 then the area of the sector. సో ఇది మనం ఫైండ్ చేస్తామండి x/360 × πr² ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమీ రాలేదు అంటే ఏ నెంబర్ రాలేకుండా ఆన్సర్ నన్. సో ఇలాంటి టైం వేస్ట్ చేయడానికి ఇస్తారండి మనం చూసుకోవాలి జాగ్రత్తగా అన్ని చిన్న ఆన్సర్స్ ఉన్నాయి మన పెద్ద నెంబర్స్ ఉంటే ఆన్సర్ నన్ను పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మోడల్ పేపర్ 8 అనాలిసిస్. ఇంకా 9 గంటలకి మోడల్ పేపర్ 9 అనాలిసిస్ వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారని ఇంకా మోడల్ పేపర్స్ అని పెడుతుంది. ఎక్కువ మోడల్ పేపర్స్ వేస్తే మనకి ఎక్కువ ర్యాంక్ సో మంచి ఎక్కువ మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుందండి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను స్క్రోలింగ్ చేస్తున్నాను అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మటుకు నాకు కామెంట్స్ బాక్స్లో మీరు తెలపండి వాడి యొక్క ఆన్సర్స్ నేను కరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ అదేవిధంగా 9 గంటలకు వచ్చే వీడియో కూడా అనాలిసిస్ చూడండి. సో థ్యాంక్ యూ.